ప్రజలకు మంచి చేసే క్రమంలో నష్టం జరిగితే అది తన నుంచే మొదలు కావాలంటున్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇంటిని ఖాళీ చేసి మరో చోటుకు మారిన వెంకటరమణారెడ్డి తన ఇంటి నుంచే రోడ్డు విస్తరణ పనులను మొదలుపెట్టారు. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నేటి సీఎం రేవంత్ రెడ్డి, గత ముఖ్యమంత్రి కేసీఆర్లపై వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. రోడ్డు వెడల్పు పనులకు అందరూ సహకరించాలని వెంకటరమణారెడ్డి కోరారు. ఈ రోడ్డులోనే షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనులకు ఆయన సహకరించాలంటున్నారు స్థానికులు. ప్రజలకు మంచి చేసే క్రమంలో నష్టం జరిగితే అది తన నుంచే మొదలు కావాలంటున్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, రోడ్డు విస్తరణకు సంబంధించి తన ఇల్లు అడ్డుగా ఉన్న వెంటనే కూడా ఇప్పుడు దగ్గరుండి మరి ఆ ఇంటిని కూలగొట్టిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెంకటరమణారెడ్డి తను మరోసారి తన ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కామారెడ్డికి సంబంధించి రోడ్డు వైండింగ్ లో భాగంగా మొదట తన ఇంటిని జేసీబీ సహాయంతో కూలగొట్టించే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డు వెడల్పులో భాగంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా అక్కడ ఏదైతే రోడ్డు వైండింగ్ ఉందో రోడ్డు వైండింగ్ పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొదట తన ఇంటిని ఏదైతే రోడ్డు వైండింగ్ లో భాగంగా తన ఇంటిని మొదటగా ఏదైతే జేసీబీ సాయంతో కూలగొట్టించినాక మిగతా ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వీటిని కూడా కూలగొట్టాలనే ఇప్పటికైతే సూచనలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కామారెడ్డి పట్టణానికి సంబంధించి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇప్పుడు రోడ్డు వైండింగ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే ఈ రోడ్డు వైండింగ్ లో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ఉన్నారో షబ్బీర్ అలీ నివాసం కూడా అదే స్థలంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అది ఇప్పటికైతే రోడ్డు వైండింగ్ లో 2 థియేటర్లను సైతం కూలగొట్టడానికి ఆదేశాలు సైతం జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారో ఆయన ఇంటిని సైతం మొదట ఆయన ఇంటిని కూలగొట్టిన తర్వాతనే మిగతా పనులు చేపట్టాలని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు అయితే ఆయన ఇంటిని అయితే జేసీబీ సహాయంతో కూలగొట్టించారు. మిగతా ఎవరైతే అక్కడ అడ్డంగా ఉన్నాయో వాటిని సైతం కూలగొట్టించాలని ప్రజలకు సైతం పలు సూచనలు కూడా చేశారు. రోడ్డు వైండింగ్ కు కూడా మీరు కూడా సహకారం అందించాలని చెప్పేసి ఏదైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి రోడ్డు వైండింగ్ కు పాటుపడాలని చెప్పేసి ఇప్పటికైతే పలు సూచనలు చేస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంటా ఉంది. మరి అంజీ, ప్రస్తుతం అయితే ఈ రోడ్లోనే షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి షబ్బీర్ అలీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అయితే ఇప్పటికైతే షబ్బీర్ అలీకి సంబంధించింది అయితే ఎలాంటి అయితే తన ప్రకటన అయితే ఏం కూడా తెలపలేని పరిస్థితి నెలకొంది. ఆయనకైతే ఇప్పటికైతే సూచనలు అయితే మున్సిపల్ అధికారులు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే పాత బస్ స్టాండ్ కాడ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా ఈ రోడ్డు వైండింగ్ అనే కార్యక్రమం అయితే చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోడ్డు వైండింగ్ లో ఏదైతే మన షబ్బీర్ అలీ నివాసంతో పాటుగా 2 థియేటర్లు అలాగే ఎమ్మెల్యే నివాసంతో పాటుగా ప్రజల నివాసాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మొదట ఈ ఎమ్మెల్యే ఇంటి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికైతే మున్సిపల్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రజలకు సైతం ఎమ్మెల్యే సహకరించాలని చెప్పేసి ఇప్పటికైతే సూచనలు సైతం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ అంజీ, థ్యాంక్ యూ.